అందరికీ నమస్కారం. హరికథా పితామహులు, వాగ్గేయకారులు, బహుభాషా ప్రవీణులు అయిన శ్రీమద్ అద్దాళ ఆదిభట్ల నారాయణదాస్ గారు రచించినటువంటి యథార్థ రామాయణం ఆయన ప్రియ శిష్యులు వాజపేయాజుల సుబ్బయ్య భాగవతారు నేర్చుకున్నారు. వీరు 22 సంవత్సరములు దాసుగారి పాదసేవ చేసిన ధన్యాత్ములు. ఆ తర్వాత వారి ప్రియ శిష్యులు మా తండ్రి గారైన గుడిపాటి శ్రీరామూర్తి భాగవతారు. వారి కుమార్తెనైన నేను వారి దగ్గర నా 12వ ఏటే హరికథాగానం నేర్చుకోవటం ప్రారంభించి క్రమంగా దాసుగారి రచనలు కొన్ని నేర్చుకున్నాను. దాసుగారి కథల యందు ఆసక్తి ఉండి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వారికి ఉపయోగపడే విధంగా ఈ హరికథాగానాన్ని చేశాను. ఈ కథ విని ఎవరైనా నేర్చుకుని చెప్పినట్లయితే నేను చేసిన ఈ ప్రయత్నం ఫలించినట్లే. నమస్తస్మై గణేశాయ, నమస్తస్మై గణేశాయ, బ్రహ్మ విద్యా ప్రదాయనే యస్యాగస్యాయతే నామ విఘ్నసాగర శోషణే శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. జ్ఞానదాయకం జ్ఞానదాయకం విఘ్నసాయకం, జ్ఞానదాయకం విఘ్నసాయకం, సామనిగమగాయకం వినాయకం, సామనిగమగాయకం వినాయకం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. అనేకదంతం ఏకదంతం, అనేకదంతం ఏకదంతం, మనోజ్ఞ సుమమంజుల సుస్వాంతం, వినోదకరవర మూర్తివంతం, వినాయకం దీక్షితార్చితం తం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. భక్త మహాశైలారా, ధర్మో విజయోస్తు అధర్మో నాశోస్తు. ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం. ఒక వస్తువు పుట్టడానికి ముందరే దాన్ని బాగు చేసే పరికరాలు పుట్టినట్లు మానవుడు పుట్టక ముందరే మానవుడు అనుసరించవలసిన ధర్మాలు సృష్ట్యాదిని బ్రహ్మవాచ వేద రూపంలో వెలువడ్డాయి. కనుక మానవుడు ధర్మంగా బతకాలి. ధర్మం అంతరించినప్పుడు లోకం అధర్మభూయిష్టమవుతుంది. ఒకప్పుడు అంటే త్రేతాయుగాంతంలో ధర్మం అంతరించి లోకం అధర్మభూయిష్టం అయినప్పుడు ధర్మరక్షకుడు వేదస్వరూపుడు అయిన శ్రీహరి దశరథరాముడై అవతరించగా వేదమే రామాయణమే శోభిల్లింది. ఈ రామాయణములు మనకు అనేకం ఉన్నప్పటికీ వాల్మీకి రామాయణమే ఆదర్శంగా ఉంది. అయితే వాల్మీకి మహర్షి 2 రామాయణములు రచించినట్టుగా మనకి రామాయణ సారోద్ధారం వల్ల తెలుస్తోంది. అందులో మొదటిది సృష్ట్యాదిని బ్రహ్మయే వాల్మీకిగా అవతరించి రచించినటువంటి రామాయణం.
దీన్నే ఆది రామాయణమని, వేదరామాయణమని, భవిష్యత్ రామాయణమని అంటారు. వేదమే రామాయణం అయింది కనుక వేదరామాయణం అంటారు. రాముడు జన్మించక ముందరే, రామాయణం జరక్క ముందరే రచింపబడింది కాబట్టి భవిష్యత్ రామాయణం అంటారు. సృష్ట్యాదిని రచింపబడింది కాబట్టి ఆది రామాయణం అంటారు. అందుకే ఆది కవి వాల్మీకి, ఆది కావ్యం శ్రీమద్ రామాయణం అయింది. ఇక ఈ ఆది రామాయణంలో లేని విషయాలు కానీ, విశేషాలు కానీ, పురాణాలు కానీ ఇంకా మరెక్కడా కూడా లేవు. వ్యాస భగవానుడు ఈ రామాయణంలోని 4 శ్లోకములు తీసుకుని వాటి ఆధారంతో భాగవతాన్ని రచించారని పెద్దలు చెబుతారు. ఈ రామాయణం యొక్క వివరం ఏమిటంటే, 9 లక్షాణి కాండాని శతకోటి మితేద్విజ సర్గానవతి లక్షాంశ్చ జ్ఞాతవ్యా మునికీర్తితాః కోటీనాం చ శతం శ్లోకం జ్ఞానం జ్ఞేయం విచక్షణైరతి. ఈ రామాయణంలో 9 లక్షల కాండలు, 90 లక్షల సర్గలు, 100 కోట్ల శ్లోకములు కలిగినటువంటిది. అందుకే చరితవు రఘునాథస్య శతకోటి ప్రవిస్తనం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు. ఈ శతకోటి శ్లోక పరిమిత రామాయణంలోని ప్రతి అక్షరం కూడా మహాపాతకములను సైతం నశింప చేయగలిగినటువంటివి. ఇక వాల్మీకి మహర్షి రచించిన 2వ రామాయణం ఏమిటంటే, ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకారచరితం కృత్స్నాం విచిత్ర పదమాత్మవాన్ 24 సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషి తథా సర్గ శతాత్ పంచ షట్ కాండాని తథోత్తరం. రాముడు రాజ్యం చేస్తున్న కాలంలో వాల్మీకి ఆశ్రమంలో కుశలవులు ఉన్నప్పుడు వారి భిక్షాటన కోసం వారికి నేర్పినటువంటి రామాయణం. అప్పుడు వాల్మీకి మహర్షి మళ్ళా మరొక రామాయణం రచించారు. దీని వివరం ఏమిటంటే, 6 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకములు. అయితే కొంతమంది ఈ రామాయణమే శతకోటి శ్లోక పరిమిత రామాయణమని అని అంటున్నారు. ఎలాగంటే, శతం అంటే లెక్కల్లో 3వ స్థానం, కోటి అంటే 8వ స్థానం, 8 3 24 కనుక ఈ 24,000 శ్లోకాల రామాయణమే శతకోటి శ్లోక పరిమిత రామాయణమని అంటున్నారు. శ్లోకాల సంగతి సరిపెట్టగలిగిన కాండలు సర్గలు దగ్గరకు వచ్చేసరికి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే అందులో 9 లక్షల కాండలు, 90 లక్షల సర్గలు. ఈ 2వ రామాయణంలో 6 కాండలు, 500 సర్గలే కదా. కనుక ఇది 2వ రామాయణమేనని చెప్పి రామాయణ కేసరి బిరుదాంకితులు శ్రీ ములుకుట్ల లక్ష్మీనరసింహ అవధానులు గారు 24 ఆర్ష రామాయణములు శోధించి రచించినటువంటి రామాయణ సారోద్ధారంలో పేర్కొన్నారు. దీనినే గాయత్రీ రామాయణం అని కూడా అంటారు. ఎందుకంటే గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి తత్సువతిర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దగ్గర నుంచి ప్రచోదయాత్ వరకు ఉన్న 24 మంత్రాక్షరములు ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి అక్కడక్కడ పొందుపరిచారు. కనుక దీన్ని గాయత్రీ రామాయణం అని కూడా అంటారు. త్యాగరాజస్వామి కూడా 24,000 కీర్తనలతో శ్రీరామచంద్రుని గుణగానం చేశారు. ఈ రామాయణాన్ని బ్రహ్మలోకే చ సతతం శతకోటి ప్రవిస్తరం బ్రహ్మణా శ్రూయతే నిత్యం మార్కండేయాత్ ద్విజోత్తమాత్. మార్కండేయ మహర్షి వలన బ్రహ్మలోకవాసులు, నారద మహర్షి వల్ల విష్ణులోకవాసులు, పరమేశ్వరుని వల్ల కైలాసవాసులు ప్రతిరోజు కూడా వింటున్నట్టుగా మనకు ప్రమాణాలు కల్పిస్తున్నాయి. అంతేకాదు అష్టదిక్పాలకుల పట్టణాల్లోనూ, నాగలోకంలోనూ, తపోలోకంలోనూ ఇలా అన్ని లోకాలలో కూడా ప్రతిరోజు ఒకరు రామాయణం చెబుతుంటే తక్కిన వారు వింటున్నట్టుగా మనకు ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కైలాస పర్వతం మీద ప్రమథగణములు సేవిస్తుండగా
భూతగణములు కొలుస్తుండగా, దేవగణములు నృతిస్తుండగా, రత్న సింహాసనాసీనుడై ఉన్న పరమేశ్వరుని వామాంకమునందున్న గిరిరాజు కుమారి, నాథ, నాకు రామాయణ చరిత్ర వినిపింపమని ప్రార్థించగా ఆమె ప్రార్థనను అంగీకరించి పరమేశ్వరుడు ఆమెకు రామాయణ చరిత్రను ఉపదేశించేశాడు. ఆ రామాయణమును హరికథా పితామహులు, వాగ్గేయకారులు, బహుభాషా ప్రవీణులు శ్రీమద్ అజ్జాడు ఆదిపట్ల నారాయణ దాసు గారు హరికథా రూపంలో రచించారు. దాన్ని నాకు నేర్పినటువంటి వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్వయాంబుది రాకాశశాంకుడు ఆర్యనుత కీర్తి ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య విజ్ఞాన చతురుండు సూనృతౌ వ్రతుడు లలిత మంజుల ప్రసవోపమాన హృదాంతరుడు ఆదర్శ గృహమేది అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వాగ్భూషణుడు నయవర్తనుడు గౌరవ సమాచితులు హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి భాగవతమౌళి మద్గురువర్యులు ఆ మహాత్ము చరణాంబుజంబుల కంజలింతు ఆ వారికి నా వందనస్తములు అర్పిస్తూ రామాయణ కథ ప్రారంభం చేస్తున్నాను. సుజనులారా, కైలాస పర్వతం మీద పరమేశ్వరుని వామాంకమునందున్న గిరిరాజ కుమారి రామాయణ చరిత్ర వినిపింపమని ప్రార్థించగా పరమేశ్వరుడు భక్తానుగ్రహ కాంక్షతో, ఓ పార్వతి, శ్రీరామనామము విష్ణు సహస్రనామములతో సమానమైంది. శ్రీరామ రామ అని ఉచ్చరించు, సమస్త పాపములు నశిస్తాయి అని ఆమె చేత ఈ క్రింది శ్లోకాన్ని పఠింపజేసి ఆ తరువాత రామాయణమును ఉపదేశించాడు. ఆ శ్లోకం ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకంలో ఉన్న విశేషం ఏమిటంటే, ఇది శతకోటి శ్లోక పరిమిత రామాయణంలోది. ఒకప్పుడు ఈ రామాయణాన్ని దేవలోకంలో దేవతలు, మధ్యలోకంలో ఋషులు, పాతాళంలో నాగులు మాకు కావాలని పోట్లాడుకుంటుంటే పరమేశ్వరుడు వారికి 3 లోకాలకు ఆ రామాయణాన్ని పంచాడు. అప్పుడు ఒక్కొక్క లోకానికి 33,33,33,333 శ్లోకాల చొప్పున వచ్చింది. ఇంకా ఒక్క శ్లోకం మిగిలింది. అదే ఈ శ్రీరామ రామ రామేతి అనేటటువంటి శ్లోకం. ఇందులో 32 అక్షరములు ఉన్నాయి. ఆ 32 అక్షరములలో 30 అక్షరములు 3 లోకాలకి, 3 పదులు 30 చొప్పున పంచాడు. ఇంకా రామ అనేటటువంటి 2 అక్షరాలు మిగిలినాయి. మిగిలిందే దైవంగా భావించి ఆ రామ అనేటటువంటి మంత్రాక్షరాలను పరమేశ్వరుడు కాశీలో 24,000 సంవత్సరాలు జపించాడు. ఆ నామం అక్కడ సిద్ధి పొందింది. అందుచేత కాశీలో మరణించిన వారికి పరమేశ్వరుడే స్వయంగా వచ్చి చెవులో రామనామం చెప్తారని చెప్పి మన పెద్దవాళ్ళ నమ్మకం. ఆనందమానంద మాలుచిన బాల ఆనందమానంద మాలుచిన బాల జానకీ రాఘవుల సచరిత్రము చల ఆనందమానందము
రాజన్యవరుడు దశరథుడయోధ్యకు రేడు. రాజన్యవరుడు దశరథుడయోధ్యకు రేడు. సౌజన్య నిధివాని సౌజన్య నిధివాని సరి ఇంద్రుడు కాడు. సౌజన్య నిధివాని సరి ఇంద్రుడు కాడు. ఆనందమానందము ఆనందమానందము జానకీ రాఘవుల సచ్చరిత్ర చాలా ఆనందమానందము. బహుభాషా కోవిదులైనటువంటి ఆదిభట్ల నారాయణదాస్ గారు రామాయణ చరిత్రను రాస్తూ మొట్టమొదటి కీర్తనలో పల్లవిలో మొదటి పదమైనటువంటి ఆనందం అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించడానికి కారణం ఏమిటంటే, ఆనందం అనేది 2 రకాలు. మొట్టమొదటిది ప్రకృతి ఆనందం, 2 బ్రహ్మానందం. ప్రకృతి ఆనందం అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయయాంతి గాతత్ర పరివేదన. భార్య బిడ్డల వల్ల, ధనధాన్యాల వల్ల, కీర్తి ప్రతిష్టల వల్ల, వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి ఆనందం. ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే నిరుడు పంట బాగా పండింది, ఆనందం. ఈ ఏడు 10 బస్తాలు తగ్గినాయి, పోయిందిగా ఆనందం. శాశ్వతం కాదు. నిరుడు అబ్బాయి మంచి ర్యాంకులో పాస్ అయ్యాడు, ఆనందం. ఈ ఏడు మార్కులు తగ్గాయి, పోయిందిగా ఆనందం. కనుక ఇలా ప్రకృతి సంబంధంగా వచ్చే ఆనందం స్థిరం కాదు. కాబట్టి అది కూడా దుఃఖంతో సమానమే అన్నారు జ్ఞానులు. మరి రెండో ఆనందం ఏమిటి? జానకీ రాఘవుల సచ్చరిత్ర వింటే వచ్చే ఆనందం ఉందే, అది పెరగటమే కానీ తరగటం ఉండదు. కనుక ఇది బ్రహ్మానందం. ఆ కారణం చేత నారాయణదాస్ గారు ఆనందం ఆనందం ఆలించిన బాలా జానకీ రాఘవుల సచ్చరిత్ర చాలా ఆనందం ఆనందం అని ఆ పదాన్ని 2 సార్లు ప్రయోగం చేశారు. పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశం చేస్తున్నాడు రామాయణ చరిత్ర. పార్వతి, స్వర్గతుల్యమైన అయోధ్య పట్టణాన్ని దశరథుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన వీరుడు, ధీరుడు, గంభీరుడు, ధనుర్వేద సారుడు, రూపనిర్జిత మారుడు, అజుని కుమారుడును. ఆయన సంస్థానంలో సుమంత్రాది 8 మంత్రులు, ఋత్విజులు, జాబాలి మొదలైనటువంటి ఋత్విజులు, వశిష్ఠ వామదేవాదులు గురుమంత్రులు ఉన్నారు. గురుమంత్రులు అంటే వారు లౌకికంలోనూ వైదికంలోనూ కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అటు మంత్రాంగంలో ఉంటారు, ఇటు యజ్ఞయాగాది క్రతువుల్లోనూ ఉంటారు. వాళ్ళని గురుమంత్రులు అంటారు. ఇక బ్రహ్మమానసపుత్రులైన వశిష్ఠులు వారు వారికి కులగురువు. అంతేకాక ఆ మహారాజునకు 3 రాండ్రుగాని ఒకతే ఎందైనా సంతానముదవకుండ ఎట్టి వరలకైనా ఏదాని కొరత తప్పకుండగా తీరదు ఈ ధరణిలోన. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైక అనే 3 భార్యలు ఉన్నారు. 3 భార్యలను వివాహం చేసుకున్నా ఆయనకి సంతానం లేదు. ఇదేమిటో గాని భగవంతుడి చిత్రం. సంతానం ఉంటే సంపద ఉండదు, సంపద ఉంటే సంతానం ఉండదు, ఈ 2 ఉంటే ఆరోగ్యం ఉండదు, ఇవన్నీ ఉంటే ఆనందం ఉండదు. కనుక నాకు ఏ కొరత లేదు అనుకునే వ్యక్తి ఈ భూలోకంలో ఎవరు ఉండరు. అలాగే దశరథుడికి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఆ బాధతో ఆయన కాలం గడుపుతున్నాడు. అనేక సంవత్సరాలు వాళ్ళ జీవితంలో నిమిషాల్లాగా గడిచిపోయినాయి. 60,000 సంవత్సరాలు గడిచింది వాళ్ళ జీవితంలో, సంతానం లేదు. ఇలా ఉండగా ఒకనాడు దశరథ మహారాజు కొలువు తీరు ఉన్న సమయంలో సరయూ నది ప్రాంతవాసులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అయ్యా మహారాజా, ఇన్నాళ్ళు మీ ధర్మ పరిపాలనలో కడుపులో నీళ్లు కదలకుండా బతికామండి, కానీ మా కష్టాలు వచ్చిపడ్డాయి. అడవి మృగాలు చెలరేగి మా పల్లెల మీద పడి మమ్మల్ని మా పిల్లల్ని చంపుకు తింటున్నాయి. మీరు వచ్చి వాటిని వేటాడి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. అప్పుడు దశరథుడు వాళ్ళ బాధ నివారణ చేస్తానని అభయమిచ్చి మరునాడు వేటకు తగిన సన్నాహంతో అరణ్యానికి వెళ్ళాడు. పగలంతా దుష్టమృగాలను వేటాడి ఇంకా ఏమైనా కొద్ది గొప్ప మిగిలింటే రాత్రి నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు కొట్టొచ్చని ఒక సరయూ నది తీరంలో
శబ్దభేది బాణాన్ని పట్టుకుని ఒక చెట్టు మీద మాటు వేసి ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు కాశీనగరంలో గొప్ప కరువు వచ్చి 12 ఏళ్లు కొనసాగింది. ఆ సమయంలో అంతులేని అన్నదానం చేసినటువంటి అన్నపూర్ణ విశ్వేశ్వరుడు అనే దంపతులకి సిరి సంపదలు పోయినాయి. వార్ధక్యము అంధత్వం వచ్చాయి. వారికి ఒక కుమారుడు, అతని పేరే శ్రావణుడు. అప్పుడు అన్నపూర్ణ అన్నది కుమారుడితో, నాయనా, ఇంకా ఒక్క అతిథి వచ్చినా కూడా అన్నం పెట్టలేని పరిస్థితి మంది. ఇంకా ఇక్కడే ఉంటే పూల మినువుల్లో కట్టెల మినట్టు అవుతుంది. కనుక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాయనా అంది. వెంటనే శ్రావణుడు తల్లిదండ్రులిద్దరినీ కావిట్లో పెట్టుకుని ఆ కాశీ నుంచి బయలుదేరి సరయూ నదీ తీరానికి చేరాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయం. ఇద్దరూ కూడా దంపతులిద్దరూ, నాన్న దాహం ఇస్తోందిరా, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నారు. అప్పుడు ఈ యజ్ఞదత్తుడు విధికృతం చేత ఏ రేవులో అయితే దశరథుడు శబ్దభేది బాణం పట్టు కూర్చున్నాడో సరిగ్గా ఆ రేవులోకి వచ్చి కమండలంలో ముంచాడు. దశరథుడొకనాడు వేటకై తరలినట్టడవిలోన, దశరథుడొకనాడు వేటకై తరలినట్టడవిలోన, నిశీధమున గజమను కొని ఒక మునింగూల్చంతన శరాన, ఓ తండ్రి చచ్చితినని మొరవిని యుల్కిరేడున్ బిరాన, ఓ తండ్రి చచ్చితినని మొరవిని యుల్కిరేడున్ బిరాన, ఆ తపసి చౌటకేగి నొచ్చుకొన అతడని కనికరాన. బుడబుడమని చొప్పుడైంది. కమండలం రేవులో నీళ్లలో ముంచేసరికి బుడబుడమని చొప్పుడైంది. ఏనుగేమో అనుకున్నాడు. కటిక చీకటి, అర్ధరాత్రి సమయం. ఏనుగనుకుని ఆ శబ్దభేది బాణాన్ని అటు వదిలాడు. వెంటనే తండ్రి చచ్చాను అన్న కేక పెట్టి ఆ మునిబారుడు ఒడ్డుకొచ్చి నురుగులు కక్కుతూ పడిపోయాడు. ఆ కేక విన్న దశరథుడు పొరపాటు జరిగింది, ప్రమాదం జరిగింది అని చెప్పి చెట్టు దిగి పరుగున వచ్చాడు అక్కడికి. ఆ నురుగులు కక్కుతున్న మునిబాలుని చూసి, మహాత్మా, పొరపాటు జరిగింది, క్షమించండి, నేను అయోధ్యనేలే దశరథుణ్ణి అన్నాడు. అప్పుడు ఆ మునిబాలుడు అంటున్నాడు, దప్పికుంటిమి నీరు ద్రావాంగత్యము తనయుడాయని ముది తల్లిదండ్రులనగా. రాజా, దప్పికుంటిమి నీరు ద్రావంగత్యము తనయుడాయని ముది తల్లిదండ్రులనగా, చొప్పున నీర్మూచి సడిసేయునాను సామజం బనుకొని సాగొట్టితేవు. ఇప్పోల్కి పొరపాటులిమ్మాట్కి చావులిటు కల్గెడున్ దురదృష్టవంతులకిటు తప్పక ఈ వార్త దాచి నన్ కన్న తాపసులకు వేగ తగదీర్చి పొమ్మో. రాజా, దురదృష్టవంతులకు ఇలాగే దుర్మరణాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. నా కర్మకి నువ్వేం చేస్తావు? ఇక్కడికి దగ్గరలోనే పూజ్యులు, అంధులు, వృద్ధులు అయిన నా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ దాహం తీర్చడానికే నేను ఇక్కడికి ఈ అర్ధరాత్రి వచ్చాను. నీ బాణానికి గురై మరణిస్తున్నాను. కనుక నువ్వు వెంటనే వాళ్ళ దాహం తీర్చి ఆ తర్వాత ఈ విషయం చెప్పు. లేకపోతే నిన్ను, నీ వంశాన్ని ఆ మహాత్ములు శపిస్తారు అని, రాజా, ఈ బాణం తీసై నేను ఈ మరణ బాధ పడలేకుండా ఉన్నాను అన్నాడు. దశరథుడు అతని గుండెల్లోంచి బాణం తీయగానే మునివారుడు శివశివ అంటూ ప్రాణాలు వదిలాడు. అంత దశరథుడు మునివారుడు చెప్పినట్టుగా నీరు తీసుకుని మునిదంపతుల దగ్గరికి వెళ్ళి, నీరు త్రాగండి అన్నాడు. వెంటనే వారు మాటను బట్టి పోల్చి వచ్చిన వారు తన కుమారుడు కాడని గ్రహించి ఈ విధంగా అంటున్నారు. ఎవడవురా మా కొమరుండేడి నీర్ద్రావుమనెదా, ఎవడవురా మా కొమరుండేడి నీర్ద్రావుమనెదా, ఎవడవురా
మిగులం జాగయ్యవాడట మిగులం జాగయ్యవాడట మెలగు నీవురగతబే మెవడవుర మాకో మరుండేడి నీర్ద్రావు మನೆದ ఎవడవుర గొబ్బున నీర్ తేర్చదనని కొడుకేల దడసెను గొబ్బున నీర్ తేర్చదనని కొడుకేల దడసెను అబ్బా ఏమయ్యతనయు అబ్బా ఏమయ్యతనయు డా సంగతి ముందు చెప్పు ఎవడవురా మాకో మరుండడి నీర్ద్రావు మನೆದ ఎవడవురా ఎవరయ్యా నువ్వు మమ్మల్ని నీళ్లు తాగమంటున్నావు మా అబ్బాయి ఏడి వాడు ఎక్కడున్నాడు మంచినీళ్ళు తెస్తానని వెళ్ళాడు చాలాసేపు అయిందే అతను ఎప్పుడు మా మాట మీరడే ముందు వాడి సంగతి చెప్పు అప్పుడు మేము మంచినీళ్ళు తాగుతాం అని అన్నారు వాళ్ళు. అప్పుడు దశరథుడు అనుచుంబల్కెడు మౌని దంపతులతో నారేడు నిట్టూర్పు బుచ్చి నుడు తొట్టిల్లు చూడ వారి అడుగు చేదోయి గెలిచి తప్పును మన్నించుడు నేన భాగ్యుడను మీ పుత్రు మృగభ్రాంతి ఏమనదా శబ్ద విభేది బాణమున ఆహా నాకు నోరాడదో ఘనులారాయణ అవధూవరులు శోకం బందిరి ఇట్లంతయు. ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో దశరథుడు వారి పాదాల మీద పడి పూజ్యులారా నేను చేసిన తప్పు క్షమించండి, మీ కుమారుణ్ణి ఏనుగనే భ్రమతో శబ్దభేది బాణంతో కొట్టాను, ఆ తర్వాత సంగతి చెప్పడానికి నాకు నోరు రావటం లేదు స్వామి అనగానే ఆ దంపతులు జరిగిన విషయం తెలుసుకుని కుమారుణ్ణి తలుచుకుని ఈ విధంగా బాధపడుతున్నారు. ఏమందు మయ్యో ఎట్లుందు మయ్యో ఏముందు మయ్యో ఎట్లుందు మయ్యో ఎందగినావో కొడుకాక ఏమందు మయ్యో ఎట్లుందు మయ్యో ఎందగినావో కొడుకాక ఏమందు మయ్యో ఎట్లుందు మయ్యో వినియల్ కుల వెంబరిమాల వినియల్ కుల వెంబరిమాల విధి నిన్నే వెదకెన కొడుక హాయేమందు మయ్యో ఎట్లుందు మయ్యో మామూల ధనమా మరి నిన్ను గనమా మామూల ధనమా మరి నిన్ను గనమా మాకేది దారో కొడుక హాయేమందు మయ్యో ఎట్లుందు మయ్యో. నాయనా యజ్ఞదత్త ఏమయ్యావు, ఎక్కడికి పోయావు? నిన్ను చూడందే మేము క్షణమైనా బ్రతకలేమే, అటువంటిది నువ్వు శాశ్వతంగా దూరం అయితే మేము ఎలా బ్రతకగలరా? నీ అవసాన కాలంలో మమ్మల్ని తలుచుకుని ఎంత బాధపడ్డావో, వీడి వేట పాడుగాను వీడి బాణానికి నువ్వే దొరికావా నాయనా? ఎట్లుంటివమ్మ నీకేమి కావలనయ్యా అని ఇంక మమ్మెవ్వరడుగువారు, ముసలి ముద్దలము మమ్ము తానమాడించి బువ్వ తినిపించు వారెవ్వరింకా, వానకెండకు గొడుగువలే మమ్ములొబడనీక కాపాడువారు ఎవ్వరింకా, వేద వేదాంగముల్ వినిచి మా వీనులకు ఇంపుగా వ్యూచు వారెవ్వరింకా, వీడు రానేల ఇట వీని వేటకూల ఎరుగలేమైతి మింతలో ఇటులగునని ఏమి సేయుదుమింక మాకేది దారి అకట విధి చేతనెవరైన అడ్డతరమ్మే. నాయనా యజ్ఞదత్త, ఇంకా వేళ తప్పకుండా మాకు స్నానం చేయించి భోజనం ఎవరు పెడతారు నాన్న? వానకు ఎండకు గొడుగులాగా కష్ట సుఖాల్లో మమ్మల్ని ఎవరు కాపాడతారు?
మాకు పురాణ గాథలు వినిపించి మమ్మల్ని ఎవరు సంతోషపెడతారు? ఇంతలోనే ఇలా జరుగుతుందనుకోలేదే. నువ్వు ఇలా మరణిస్తావని కలలో కూడా అనుకోలేదే.